హాయ్ అండి. ఈరోజు మా డిన్నర్ ఏంటంటే పూరి కర్రీ. ఓకేనండి. పూరి కర్రీ చాలా స్పీడ్గా అవుతుందండి. కొంచెం ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత అప్పుడు కొంచెం పటోటా కూడా వేసేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అప్పుడు అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం ఉల్లిపాయలు మెల్ట్ అయిన తర్వాత దాకా కొంచెం బాయిల్ చేసుకుని అప్పుడు శనగపిండి పక్కన బౌల్లో కలిపేసుకోవాలి. శనగపిండిని ఉండలు లేకుండా దాంట్లో ఒక చిటికెడు అంత కారం వేసుకొని కలిపేసుకొని ఈ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ మీ చాయిస్ అండి. ఓకేనండి. కర్రీ ప్రిపేర్ చేసుకోండి. అలాగే నేను పూరి కూడా ఉట్టి గోధుమ పిండితో మాత్రమేనండి, నేను మైదా వేయను దీంట్లో. జస్ట్ ఉప్పు, వాటర్ అంతే. చాలా బాగా పొంగుతాయండి. మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎలా పొంగుతుందండి అది.